హైదరాబాద్లోని హైడ్రా కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. హైడ్రా మాన్సూన్ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. 5గురికి మాత్రమే కాంట్రాక్టులు దక్కేలా కొత్త నిబంధనలు పెట్టారని వెల్లడించారు. తమ టెండర్లు ఎందుకు రిజెక్ట్ చేశారని అడిగితే సమాధానం చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ని కలిసేందుకు వెళ్తే మార్షల్స్ ని పెట్టి గెంటేశారని ఫైర్ అయ్యారు. టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. వర్షాకాలం హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి ఈ 3 కమిషనరేట్లలో ఈ వర్షాకాలం అయితే ఎమర్జెన్సీ టీంల కోసం హైడ్రా నుంచి ఈ కాంట్రాక్ట్ అనేటువంటి పిలుస్తున్నారు. సో ఈ కాంట్రాక్టర్లు గతేడాది తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు కొంతమంది ఉన్నారు. అయితే ఈసారి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కాంట్రాక్ట్లో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు హైడ్రా కార్యాలయం ముందే నిరసన చేస్తున్నారు. సో మాట్లాడదాం, అసలు ఏంటి అవకతవకలు, ఏం జరుగుతుంది? ఈ సంవత్సరం మాత్రం టెండర్లో పారదర్శకంగా జరగడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు మరి కొంతమంది కాంట్రాక్టర్లు కలిసి గత 2 నెలలు 3 నెలల ముందు నుంచే దీని మీద ఒక గ్రౌండ్ వర్క్ అనేది ప్రిపేర్ చేసుకొని కొత్త లాస్ట్ టైం ఏవైతే కండిషన్లు పెట్టిరో ఈసారి కూడా అవే కండిషన్లు ఉన్నాయి. లాస్ట్ టైం కండిషన్ల ప్రకారము ఏదైతే ఎంఓయూ ఇగో మేము టాటా కంపెనీ నుంచి లాస్ట్ సంవత్సరం పెట్టిన కండిషన్ ఇది ఎంఓయూ సేమ్ ఇది ఇప్పుడు పెట్టినాము. అప్పుడు పెట్టినప్పుడు వర్క్ అలౌట్ చేసిరు. అదే కాంట్రాక్టరు అదే ఏజెన్సీ మళ్ళీ ఇప్పుడు ఏమో ఈ సంవత్సరంది పెడితే నువ్వు అట్లా మేము ఎంఓయూ యాక్సెప్ట్ చేయము అని చెప్పి రిజెక్ట్ చేసారు. అదే ఇప్పుడు మేము ఎందుకు రిజెక్ట్ చేసిరని మేము ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం లేదు. కొంతమంది కాంట్రాక్టర్లు ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు 5 వర్కులు 6 వర్కులు ఒకరే తీసేసుకొని వాళ్ళు ఈ అధికారులతో టైఅప్ అయిపోయి ఈ వర్కులు చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. మేమేమంటున్నామనంటే 60 వర్కులు ఉన్నాయి. ఏజెన్సీకి ఒక వర్క్ చొప్పున ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కరికి కేటాయిస్తే దాదాపు 60 మంది కాంట్రాక్టర్లకు వర్కులు దొరుకుతాయి. జిహెచ్ఎంసీలో మాన్సూన్ టెండర్లు పెట్టారు. వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంది అంటే ఒక వార్డులో ఒక కాంట్రాక్టర్కే ఇవ్వాలి. ఎందుకు అంటే ఒక సర్కిల్లో ఒక కాంట్రాక్టర్కి ఇస్తే అతను 5 ఆటోలు పెడతాడు. 5 ఆటోల్లో కూడా ఏదైనా పంక్చర్ అయినా ఏదైనా రిపేర్ వచ్చినా అతను మెయింటైన్ చేయలేడు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఒక కాంట్రాక్టర్కి ఒకటే వర్క్ అంటే ఏమవుతున్నాయి 5 వార్డులలో 5 వర్కులు 5గురికి వచ్చేది. అప్పుడు ఈ 5గురితోని కూడా అక్కడ ఉన్న సిబ్బంది మంచిగా పని చేయించుకునేవాళ్ళు. కానీ అదే ఇక్కడ హైడ్రాకి వచ్చేవరకు ఏమవుతుంది అంటే ఒకటే కాంట్రాక్టరు వానికి 6 వర్కులు 7 వర్కులు. ఎందుకంటే మా సాయి కిరణ్ గారు చెప్పిన విధంగా 2 నెలల ముందు నుంచే టీం వర్క్ చేసుకున్నారు. ఏమని ఈ వర్క్ నాకు కావాలి, ఈ వాడు నాకు కావాలి, ఈ వాడు నాకు కావాలని అధికారులతో కుమ్ముక్కై వాళ్ళు చెప్పిన విధంగా అధికారులు నడుచుకోవడంతో లాస్ట్ టైం మేము చేసిన కాంట్రాక్టర్లను కూడా రిజెక్ట్ చేస్తూ వాళ్ళకే ఇచ్చే విధంగా టెండర్ కండిషన్లు రూపొందించి చేశారు. మేము పోయినసారి కండిషన్లు ఏమడిగిందంటే మాకు వెహికల్స్ అరేంజ్ చేయాలని అన్నారు. చేయాలంటే కొంతమంది పాత వెహికల్స్ కాకుండా మేము కొత్త కంపెనీని కొత్తవి కొనడానికి ఎంఓఐ కుదుర్చుకొని టెండర్లు అప్లోడ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంది 16/8/2020 సంవత్సరానికి గాను ఇది అప్లోడ్ చేసినాం. ఇది అప్లోడ్ చేస్తే దీన్ని ఎలిజిబుల్గా తీసుకొని మాకు అవకాశం కల్పించి వర్క్ కూడా అలాట్ చేయడం జరిగింది. 55 లక్షలు పోయిన సంవత్సరం ఒక్క సర్కిల్కు 55 లక్షలు పెట్టిండ్రు. అది కూడా నాకు ఈ కండిషన్ మీద వర్క్ కంప్లీట్ చేసిన పూర్తి స్థాయి చేసినట్టుగా నాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత ఇదే సంవత్సరం అదే టెండర్కు మళ్ళీ కూడా ఇదే టెండర్ కండిషన్ల నిబంధనల ప్రకారం నేను పూర్తి చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు దానికి రీజన్ ఇది నడవదని చెప్పి ఈ సంవత్సరం రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టెండర్స్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి. గతేడాది అప్లై చేస్తే ఇచ్చినటువంటి టెండర్లు ఎక్స్పీరియన్స్ లెటర్లు కూడా ఇచ్చి ఈసారి సేమ్ అదే విధంగా అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తున్నారు. కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే చాలా మందిని రిజెక్ట్ చేసి కొంతమందికి కేటాయిస్తున్నారు అనేటువంటిది అయితే హైడ్రా మీద కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. విడుదల సాక్షి హైడ్రా కార్యాలయం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.